నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతానికి ఆ గణనాథుడికి సంబంధించినటువంటి పూజలు శాస్త్రోక్తంగా ఎలా జరుగుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఎటు చూసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా కూడా ఆ గణనాథుడి యొక్క పూజా కార్యక్రమాలు కానీ ఆయన మండపాలు కానీ కనుల పండుగగా కూడా కనిపిస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇక హైదరాబాద్లో గణనాథుడి యొక్క పండుగ ఏ విధంగా జరుపుకుంటారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు ఖైరతాబాద్ కానీ, అటు బాలాపూర్ కానీ, ఇటు భాగ్యనగర్లో కానీ, ఇలా ప్రతి చోట కూడా ఆయన ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా ఎంత గ్రాండ్ గా జరుగుతాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఖైరతాబాద్ అంటే గణనాథుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్. ఎందుకంటే అతిపెద్ద వినాయకుడు అనేది అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు కాదు, దాదాపుగా 71 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ గణనాథుడిని చూడడానికి హైదరాబాద్ నలుమూల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక వీకెండ్ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా హైదరాబాద్ లో ఉన్నటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఈ నెల 6వ తారీఖున ఉదయం 11 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఐటీసీ కాకతీయ హోటల్ దగ్గర బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఆ గణేష్ ఉత్సవాల్లో శోభాయాత్రలో పాల్గొని అక్కడి నుంచి సాయంత్రం ఎంజీఏ మార్కెట్ దగ్గర భారీ మీటింగ్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా తెలిసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అమిత్ షాకి ఘన స్వాగతం పలకటం కోసం ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే కేంద్ర మంత్రి వస్తున్నందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయబోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది.